విజయనగరం జిల్లాకు చెందిన సీనియర్ లీడర్ కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు 2024 ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ఆయన తన సుదీర్ఘ పొలిటికల్ కెరీర్లో ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండడం ఇదే మొదటిసారి. 1978లో జనతా పార్టీ తరపున తొలిసారి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు అశోక్. ఇది లగాయతు ఆయన 8 సార్లు అసెంబ్లీకి పోటీ చేస్తే 7 సార్లు గెలిచారు. అలాగే 2 సార్లు ఎంపీగా పోటీ చేస్తే ఒకసారి గెలిచారు. ఆయన టీడీపీ కంటే ముందే ఎమ్మెల్యే అయ్యారు. రాజకీయాల్లో చంద్రబాబుకు సమకాలీకుడు. టీడీపీ ఫౌండర్లలో కూడా ఒకరు. చంద్రబాబు సీఎం కావడానికి ఆయన ముఖ్య కారకుడు. అంతటి సీనియర్ నేత ఎందుకు ఈసారి పోటీకి దూరంగా ఉన్నారు అన్నది అయితే ఆయన అనుచరుల్లో అభిమానుల్లో చర్చకు దారి తీస్తోంది. అశోక్ వయోభారం రీత్యా పోటీ నుంచి తప్పుకున్నారు అని ఒక ప్రచారం సాగుతోంది. కానీ ఆయన చంద్రబాబు కంటే కూడా వయసులో చిన్నవారు అని చెబుతారు. ఆయన ఈ రోజుకి ఫిట్గానే ఉంటున్నారు. ఆయన కంటే పెద్దవారు ఎందరో రాజకీయాల్లో ఇంకా ఉంటూ పోటీ కూడా చేస్తున్నారు. కానీ అశోక్ ఎందుకు దూరంగా ఉన్నారు అంటే ఆయనను దూరం పెట్టారు అన్న ప్రచారం కూడా సాగుతోంది. ఇందులో నిజమెంత ఉందో తెలీదు, కానీ తనకు తన కుమార్తెకు 2 టికెట్లు అశోక్ గారు అడిగారు అని టాకు. అయితే ఫ్యామిలీ ప్యాక్ లేదు అని చెప్పి ఒక్కటే టికెట్ ఇచ్చారు అని చెబుతున్నారు. అశోక్ పార్టీ పోకడల పట్ల జరుగుతున్న పరిణామాల పట్ల కొంత అసంతృప్తితో ఉన్నారని, అందుకే ఆయన దూరం జరిగారు అని అంటున్నారు. ముక్కుసూటి రాజకీయాలు చేసే అశోక్కి విజయనగరంలో కుల మతాలకు అతీతంగా ఎందరో అభిమానులు ఉన్నారు. ప్రజలు ఎప్పుడూ ఆయన రాజుగా చూడలేదు. ఆయన కూడా అందరితో కలిసిపోతూ వచ్చారు. అలాంటిది విజయనగరం సీటు విషయంలో సామాజిక సమీకరణలు అంటూ కొత్త లెక్కలతో టీడీపీ అడుగులు వేస్తోంది. ఇలాంటివి చాలా చూసిన మీదటనే తాను దూరంగా ఉంటేనే బెటర్ అని అశోకే తప్పుకున్నారు. ఉత్తరాంధ్రలో పెద్ద ఆయనగా, నిజాయితీపరుడుగా, మంచి నేతగా చెప్పుకునే అశోక్ పోటీలో లేకుండా జరుగుతున్న ఎన్నికలు బాగా లోటుగానే ఉందని అనుకుంటున్నారు.